పాలమూరు ప్రజావీరుడు, తెలంగాణ రాబిన్ హుడ్గా పేరుగాంచినటువంటి ఒక గొప్ప మహనీయుడు పండుగ సాయన్న 90వ వర్ధంతి సందర్భంగా ఈరోజు పండుగ సాయన్న సామాజిక సేవా సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి చేసినటువంటి ముఖ్యులందరికీ కూడా వివిధ ప్రజా సంఘాలు, కుల సంఘాల నాయకులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, పాలమూరు మట్టిబిడ్డ అయినటువంటి పండుగ సాయన్న నిరంకుశ పాలకులు అవలంబిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా ఆ రోజుల్లోనే అడుగు బలహీన వర్గాలకు, అణగారిన వర్గాల తరఫున పనిచేసినటువంటి ఒక గొప్ప నాయకుడు పండుగ సాయన్న. ఆయనను స్మరించుకోవడం అంటే ఈరోజు నిజంగా ఒక గొప్ప మన అదృష్టమని భావించాల్సిన అవసరం ఉంది. ఆ రోజుల్లో వెనుకబాటుతనానికి ముందుగా పనిచేసినటువంటి పండుగ సాయన్న అణగారిన ప్రజల వైపున నిలబడి పాలకులు అవలంబిస్తున్న ప్రజా విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి ఒక గొప్ప మహనీయుడు. ముందు చూపుగా ఆ రోజుల్లోనే మంచుకట్టు చెరువుల విషయంలో కావచ్చు, మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లా సందర్భంగా ఉన్నటువంటి సప్త సముద్రాలు, ఇప్పుడైతే ఏవైతే సప్త సముద్రాల పేరుపై ఉన్నావో ఆ రోజుల్లో ఆయన ముందు చూపుతో ఏర్పాటు చేసినటువంటి సందర్భం. అట్లాగే ప్రజలకు ఏవైతే అవసరం, భవిష్యత్తులో అవసరం ఉన్నదో ఆ విధంగా పనిచేసినటువంటి సైబర్ సిస్టంతో ఈరోజు పాలమూరు ఉమ్మడి జిల్లాలో పనిచేసేటటువంటి నర్లాసాగర్ ప్రాజెక్టులో కూడా ఆయన కష్టార్జితం ఉంది. అటువంటి నాయకుడిని రోజున్నటువంటి పెత్తందారులు, పటేల్ పట్వారీలు ఈయన ఉంటే మాకు పుట్టగతులు ఉండవు, రాజకీయంగా మేము నిలవని కాలేమని చెప్పి ఒక దురుద్దేశంతో ఆయన పైన ఏది నెపాలు రూపి ఆయనను ఏ విధంగా అయితే మట్టుపెట్టి ఆయన చరిత్రను సమాప్తం చేయాలని చెప్పి ఆలోచన చేసిన విధానం ఈరోజు నిజంగా మనం ప్రతి ఒక్కరూ కూడా గుర్తించి ఆయన చేసినటువంటి కార్యక్రమాలను ప్రజలకు తీసుకుపోవాల్సినటువంటి అవసరం మన అందరిపైన ఉంది అని చెప్పేసి చెప్పదలుచుకున్నాం. ఇన్ని సంవత్సరాల తర్వాత మనం పండుగ సాయనం స్మరించుకుంటున్నామంటే ఆయన చేసినటువంటి ఒక గొప్ప సేవ. ఆ రోజు ఆయన అవలంబించినటువంటి విధానాలను మనం కొనసాగించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి మీకు అందరికీ కూడా తెలియజేస్తూ, ఆయన చేసినటువంటి కార్యక్రమాలను మనం ఆయన యొక్క పేరును రాష్ట్రగీతమైనటువంటి జయ జయ తెలంగాణలో ఆయన పేరును చేర్చడం, అట్లాగే ఆయన జయంతి వర్ధంతి కార్యక్రమాలు కూడా అధికారికంగా చేయాలని చెప్పేసి మేము చాలాసార్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పుడు కూడా ఈ వేదిక నుండి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అట్లాగే మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నటువంటి పాలమూరు యూనివర్సిటీ కూడా ఆయన పేరు పెట్టాలని చెప్పేసి ప్రధానమైన డిమాండ్ చాలా సంవత్సరాలుగా మన ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం. వారు ఒక మాట ఆలోచన చేసిందని చెప్పి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు మాకు చెప్పడం జరిగింది. ఆ విషయాన్ని చాలా గట్టిగా ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా జోక్యం చేసుకొని ఆ పేరును సార్థకం చేసే విధంగా పని చేయాలని చెప్పేసి ఇక్కడ వచ్చినటువంటి పెద్దలకు మేము మళ్ళొకసారి కోరుతూ ఉన్నాం. అట్లాగే పాలమూరు జిల్లాకు పండుగ సాయన్న పేరు పెట్టాలనే ఒక ఆలోచన కూడా మేము గతంలో చాలాసార్లు చెప్పినాం. ఆ విషయం పైన కూడా కొంచెం దృష్టి పెట్టాలని చెప్పేసి అందరికీ పేరు పేరున తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి అలా ఇప్పుడే చూసినటువంటి